స్వీకరించినప్పుడే లక్ష్యానికి సాధించగలుగుతామని మంత్రి లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ పాఠశాల ఆధునీకరణ విభాగాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. మంత్రి నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి డిజిటల్ తరగతులను, అదేవిధంగా రోబోటిక్ ల్యాబ్, హైడ్రోఫ్లోరిక్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, వివిధ రకాల ఆట వస్తువులతో కూడిన ఆట స్థలాన్ని మంత్రి సందర్శించారు. 150 ఏళ్ల వీఆర్సీ పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాలుగా మిగిలితే పట్టుదలతో మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి లోకేష్ కొనియాడారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి. ఇక సీట్లు లేవనే బోర్డును చూస్తేనే విద్యామంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునే దానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని తీసుకొచ్చారు. P4 ఉద్దేశం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకొని వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి అయితే తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. విద్య అవ్వచ్చు, ఉపాధి అవకాశాలు అవ్వచ్చు, స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు. ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ P4 కార్యక్రమం స్థాపించారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చినట్టు కేవలం 1200 పాఠశాలలు ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నా 9600 పాఠశాలలు